నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. విజయసాయి రెడ్డి ఇప్పుడు పోషిస్తున్న పాత్ర ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చినట్టేనా? ఎంపీ పదవికి అయితే రాజీనామా చేశాడు, ఇంతవరకు క్లియర్. వైసీపీకి రాజీనామా చేయలే, ఇది కూడా క్లియర్. మరి జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టాడా లేదా? మొన్న మధ్య సిఐడి ఆఫీస్కి వచ్చి విచారణ అయిపోయిన తర్వాత ఆయన కోటరీ గురించి మాట్లాడుతూ వచ్చారు. అక్కడ కోటరీ ఉంది, దాన్ని బద్దలు కొట్టలేకపోతున్నారు, ఆయన నాశనం అవుతాడు, పార్టీని నాశనం చేస్తాడు, ఇక పార్టీ భవిష్యత్తు లేదంటూ మాట్లాడారు. నిన్న నైట్ ఆయన ఒక ట్వీట్ చేశారు. ట్వీట్లో కూడా కోటరీ గురించే మాట్లాడుతూ వచ్చారు. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు, కోటలో ఉన్న రాజు గారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే ఆహారాజా ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి తమ ఆటలు సాగించుకునేది. దీంతో రాజు పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన మహారాజు తెలివైన వాడైతే మారువేషంలో ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారి మీద వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి, ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే. ఇది విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్. నా ప్రశ్న ఏంటంటే, విజయసాయి రెడ్డి ఇప్పుడు పోషిస్తున్న పాత్ర ఏంటి అసలు? ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ పాత్రని? అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం. నమస్కారం. విజయసాయి రెడ్డి పాత్ర ఏంటి? దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? అంటే విజయసాయి రెడ్డి పాత్ర ఏంటంటే శ్లాష్మంలో పడ్డ ఏగలా కొట్టుకుంటున్నాడు, ఎలా బయట రావాలరా బాబు అని. ఎందుకంటే అయిందేదో అయిపోయింది. జగన్మోహన్ రెడ్డితో కలిపి జగన్మోహన్ రెడ్డి చేత కూడా నేరాలు చేయించాడు, అతను చేయమంటే అతను చేశాడు. ఇద్దరు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న బతుకున్నప్పుడే శుభ్రంగా నాకేశారు. దాన్ని కాపాడుకోవడానికి ఇతను కంటిన్యూ అయ్యాడు. రకరకాల పాత్రలు, డొల్ల కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్లు. ఇతను చాలా తెలివిగా సంపాదించాడు, మంచి వ్యాపారవేత్తని ముఖం, వ్యాపారం చేసేవాడు ముఖంలో ఉంటుందో జగన్ అసలు. ఇవన్నీ తెలివైనడు అది ఇదని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఇలా ఉండగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన పోయిన తర్వాత ఇతను చేదోడు బాదోడుగా ఉన్నాడు. సర్వం తానే జగన్మోహన్ రెడ్డి వెనకాల నడిపించాడు. బయట పనులన్నీ చక్కబెట్టాడు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని దగ్గర చేయడానికి ప్రయత్నం చేశాడు. క్లచ్ ఆపరేషన్స్ అన్నీ చేశాడు. 14లో పని జరగలేదు. 19 వరకు మళ్ళీ మొదలెట్టారు. ఇక్కడ ఈ కూటమి అప్పట్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కదా, వాళ్ళు కొంచెం మోడీ గారికి చంద్రబాబు గారికి విభేదాలు, రకరకాల కారణాలు. కేసీఆర్ గారు ఆంధ్ర మీద, చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా కొన్ని వర్గాలు పనిచేసినాయి. ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలను, సాధారణంగా ఉండే మేధావులను కొన్ని వర్గాలన్నీ కూడా పనిచేసి దానికి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఆ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడంతో పాటు బాత్రూముల దగ్గర కాపలా కాసి జాగ్రత్తగా కొంతమంది లైన్లో పెట్టాడు విజయసాయి రెడ్డి. అది ఫలించింది. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే యుద్ధం చేసాడు అంటారు కాదండి. జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా విజయసాయి రెడ్డి, కేసీఆర్ గారు, మోడీ గారు, తెలకబల్ రవితో సహా చాలామంది ఉపయోగపడాలి. అన్నీ వదిలేశాను, రాజకీయ సన్యాసం చేశాను అని మూలను కూర్చున్న ఓడగొట్టిన మంచం కూడా హెల్ప్ చేసింది మనకి. ఒక రంగం పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు. చెప్పాలంటే ఏంటంటే ఎవరిది రాజధాని, ఎవరి కోసం రాజధాని అని ఒక పుస్తకం రాయడు ఒక ఆయన. ఆ ఆవిష్కరణకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వెక్కిరిస్తా మాట్లాడితే నవ్వుకున్నారు. అమరావతి భ్రమరావతి అని మాట్లాడాడు తెలకపల్లి రావు గారు. రైతు బాంధవుడు అని చెప్పుకున్న ఒడ్డే సోమనాథుడి గారు, ఇలాంటి వాళ్ళందరూ రాష్ట్రానికి తలకో చేయేశారు. చంద్రబాబు గారిని గురి చూసాము మనం, లేకపోతే ఒక సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టామని అనుకున్నారు, కానీ రాష్ట్రాన్ని కొట్టారు దెబ్బ. చంద్రబాబు గారికి ఏం ఊడింది, మళ్ళీ సీఎం అయిపోయాడు కదా. ఎవరు నష్టపోయారు? రాష్ట్రం నష్టపోయింది. అందులో ఉన్న వాళ్ళు అందరూ నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి కొంతమంది కొద్దిగా పోగే చేసుకున్నారు కానీ గట్టిగానే, కానీ ఓవరాల్ టోటల్గా రాష్ట్రం పోయింది కదా. జగన్మోహన్ రెడ్డి కూడా పట్టుకెళ్ళలేడు కదా. లోపలికన్నా పోతాడు, పైకన్నా పోతాడు, ఏదో జరుగుద్ది. ఎవరు నష్టపోయినట్టు?
ఎవరు ఏం బాగుకున్నట్టు. కాబట్టి ఎవరైనా సరే ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత ద్వేషాలు, రాజకీయ ద్వేషం, కుల ద్వేషం, ప్రాంతీయ ద్వేషం ఉన్నదనుకోండి, తమ వరకు పరిమితం చేసుకోవాలి. రాష్ట్రానికి కానీ మొత్తం టోటల్ సిస్టమ్ దెబ్బతినకుండా మాట్లాడుకోవాలి. అంటే అందులో కూడా విజయసాయిరెడ్డి కీలక పాత్ర ఖచ్చితంగానే అందరిని ఆర్గనైజ్ చేస్తాడండి అతను. ఇది సరే అయిపోయింది, గతించిన గతం. ఎవరికాళ్ళకి అందరికీ పవన్ కళ్యాణ్ గారితో సహా అందరికీ క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది. మళ్ళీ కలిసి పోటీ చేయాలి, ఓట్లు చేయాలని ఇవ్వకూడదు. ప్రజల మూడ్ని బట్టి వాళ్ళు మారారు. జగన్మోహన్ రెడ్డి అరాచకం చూసి కూడా వాళ్ళందరికీ వెగటొచ్చింది. వాళ్ళ ఏకపక్ష దాడులు కూడా చూశారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేశారు, విజయం సాధించారు. ఇప్పుడు ఇక అలాంటి ప్రజలందరూ తిరుగుబాటు చేశారు వాళ్ళ మీద. ప్రజలు తిరుగుబాటు చేసి ఏం చేశారంటే, జగన్ లాంటి అరాచక శక్తికి, అతను అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజలు తమ ఆయుధమైన ఓటుని పాశుపతాస్త్రంలాగా సంధించారు. పాశుపతమున్నది చూడు నిన్ను పీసు పీసు చేస్తుంది నేడు అని చెప్తాడు ఏదో పాటలో చిరంజీవి గారు. అలాగా పీసు పీసు చేసి పడేసి 11 ముక్కల కింద చేసేసింది. 151 దాంతో దుర్భేద్యమైన కుడ్యం దాన్ని పీసు పీసు చేసి పడేశారు. ఆ బాధ్యత ప్రజలు వీళ్ళ చేతిలో పెట్టారు, కూటమి చేతిలో. వీళ్ళ సంగతి చూడండి అండి. అభివృద్ధి చేయండి, సంక్షేమం చేయండి, దుష్ట శిక్షణ చేయండి అని. ఆ క్రమంలో ఒకళ్ళొకళ్ళకి వాళ్ళు ఫిరంగులు పెడుతున్నారు. కేసులు గీసులు మొదలవుతున్నాయి, కదులుతున్నాయి మెల్లమెల్లగా. కొంచెం స్లోగా కదులుతుంది. బాగా బరువు ఎక్కువ వేసేసారు అనుకోండి. పంటి గోదావరిలో పంటిలో ఉంటాయి. పంటి అంటే తెలుసు మీకు? లారీలు కూడా ఎక్కేసి తీసుకెళ్ళి దాటిస్తూ ఉంటారు. నది బలపరుపు ఉంటుంది. అది మెల్లగా వెళ్తుంది, నిండు గర్భిణీలాగానే గోదావరిలోనే. అలా కదులుతున్నారు వీళ్ళు మెల్లగానే. అంటే స్పీడ్గా రపరపరపమని లాంచీలాగానే స్పీడ్ బోట్లోకి వెళ్ళిపోవట్లేదు. ఆ వెళ్తంలో ఒకసారి ఇలా ఒరుగుతుంది, అలా ఒరుగుతుంది, అలా ఒరుగుతుంది, అలాగే వెళ్తుంది. వారు బాబు మన దగ్గర వచ్చేస్తుందేమో అని ఇతను కొంచెం డీల్ అయి మాట్లాడుకుని, బాబు నన్ను వదిలేంటారు బాబు అనో, లేదా అప్రూవర్గా మారుతా. అలా ఎందుకు వచ్చింది అతనికి? ఆ అగత్యం ఎందుకు పట్టింది? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతన్ని అంతా తానే వ్యవహరించిన విజయసాయిరెడ్డికి సహజంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి అప్పుడు దాకా పనిచేసిన వాళ్ళు అంటే సిరా కొత్త రోజులు మాకు ఏం చూస్తాం కానీ వాళ్ళు పక్క బొమ్మని కొత్త వాళ్ళు పెట్టుకుంటారు. ఎవరన్నా వీళ్ళన్నా వాళ్ళన్నా ఎవరన్నా. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా అంతే కదా. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడు మీకు 4 ఏళ్ళు కనిపించి ఉంటారు ఎక్కడన్నా. ఇప్పుడు అంతా వాళ్ళే కనపడుతూ ఉంటారు. అది వేరే కాదు, ఇంకెక్కడన్నా తప్పదు అది. కాబట్టి ఈ విజయసాయిరెడ్డిని ఆడుకోతో వచ్చేసారు. సరే మొత్తానికి ఒకేసారి కడకంచ కన్నకాయ డిళ్ళు అని కూడా వేస్తారు, గోడికాయలు ఉన్నాయి. అలా కొట్టేయకుండా ఉత్తరాంధ్రలో పడేశారు. మేము గోడికాయలు అడిగినప్పుడు ముందు చెప్పి కొట్టేవాళ్ళు. ఆ చివరి కన్నంగాడ పెట్టిన కడకంచ కన్నకాయ డిళ్ళు అని కొట్టేవాళ్ళు. పడాలి మనం బదలాసిపోయి కాయ. అలాగా అని అక్కడ తోసేశారు. అక్కడ తోసిన తర్వాత ఏం చెప్పారంటే, అక్కడ అంతా మూటలు పోగేసేసి జాతకాలు లోడ్ చేసి పంపేయని కూడా. ఆ లోడ్ వేసి పంపేయమన్నప్పుడు మీరు మంచి మిఠాయి కొట్లో పనిచేస్తున్నాడు, ఒక మిఠాయి కూడా లగప్ప నోట్లో పడేసుకుంటారు కదా. ఒక మిఠాయి కొట్లో పనిచేస్తున్నాడు, ఒక మిఠాయి కూడా తీసుకుని నోట్లో పడతారు. సీసీ కెమెరాలు ఉన్నా కానీ కనపడకుండా. అలాంటిది అంత డబ్బు చూస్తాడు, ఎందుకు వదిలేస్తాడు? ఓ 3 మూటలు పక్కనెట్టి మీద పంపండి రాని కూడా, లేకపోతే 100 ఎకరాలు దెబ్బేస్తే 20 ఎకరాలు పక్కనెట్టమని కూడా. అలాగా ఇది తెలిసిపోయింది. ఆ వంకెట్టి అతను మొత్తం తోసేసి సుబ్బారెడ్డిని గడ్డం గీసుకోగానే ముందు ఆ పని చూడు వెళ్ళని పంపించాడు. పంపించి అక్కడ ఆ పత్రం కూడా తీసాడు, మాట్లాడుతూ మానేశాడు. ఇవన్నీ చూసేటప్పటికి ఇంకెందుకు విరక్తి వచ్చింది అతనికి, బాధ వచ్చింది. విజయసాయిరెడ్డి విరక్తి వచ్చింది. విరక్తి ఆ చుట్టూ ఎంత చేసాం మనం. అతనితో పాటు జైల్లో కూడా ఉన్నాను. అష్టాచమ్మ ఆడుకున్నప్పుడు మీ ఇద్దరం ఆడుకునేవాళ్ళు. చక్కనే జైల్లో ఉంటేనే బాగున్నది మాకు. నేను అంత చేసి అధికారానికి వచ్చేదానికి సాయం చేశాను, సర్వ సైన్యాధ్యక్షుడిగా పనిచేశాను. అయినా సరే నన్ను పక్కన పెట్టాడు. ఇతను కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వాళ్ళకేమో దేవస్థానాలు అప్పచెప్పేశాడు, దుబ్బేంట్రా బాబు అని. పైకి ఆస్తి అంతా పోగేటత్తుల్లో వాళ్ళందరికీ అప్పచెప్పేశాడు. ఇవన్నీ బాధలు. చుట్టూరు క్వార్టరీ సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు దాకా పత్రికల్లో పనిచేసి కూడా వచ్చేసి దెమ్మశాఖలో కూర్చున్నవాడికి బాధ వచ్చేది కదా. ప్రజల చేత చివాట్లు చెప్పు దెబ్బలు నేను తిన్నాను, జైల్లో నేనున్నాను, ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి లేదా ఇంకొకటి వచ్చేసి ధనంజయ రెడ్డి, ఆ రెడ్డి ఈ రెడ్డి వీళ్ళు కమ్మేశారు అని బాధ ఉంది లోపల. వాళ్ళకి కూడా బాధ ఉంది ఇతని మీద. భలే తోచేసేవారు బాబు, మళ్ళీ రానివ్వకూడదని, కలవనిచ్చేవారు కాదని, ఇలాగ వీళ్ళ మీద ఎడుతున్నాడు.
జగన్మోహన్ రెడ్డి కలవాలనుకుంటే ఎవడడ్డుకుంటాడు? అసలు వాడికి చిరాకు వచ్చింది, చాలేరా అని తోసాడు. ఒకవేళ నాకు ఎదురు తిరిగి అప్రూవర్గా మారతాడన్న భయం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకు లేదంటే ఎవరినైనా సరే రిజర్వేషన్ లేకుండా పైకి టికెట్ కన్ఫర్మ్ అవ్వకుండా కూడా పైకి పంపించేస్తారు. మన చరిత్ర చెప్పిన సత్యం అది. ఒకవేళ పొరపాటున ఎవడన్నా దారిపోయి కూడా ఎవడన్నా చూసాడనుకో, అతను చెట్టుకి దూకే చచ్చిపోతాడు. చూసినాడు అలాగే చేస్తారు. మనకు అలా చెప్తారు, తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ చెట్టు ఎక్కి పడిపోయినట్టు అనుకుంటాం మనం. ఆ టైప్ చేస్తారు. లేకపోతే కరెంట్ షాక్ కూడా చచ్చిపోతాడు. ఆడు కరెంట్ షాక్ ఎందుకు కొడతాడు, ఆడికి ఏం సంబంధం, ఎందుకు ఆ వైర్లు పట్టుకున్నాడు అని అనుకో మనం. ఇన్వెస్టిగేషన్ కూడా గమాలు ఎందుకు వచ్చింది, ఏం ఇన్వెస్టిగేషను, ఏం గొడవో, ఇవన్నీ ఎవడు పడతాడండి, అన్నీ వాళ్ళే చేస్తారు. ప్రూవ్ అవ్వవు కదా, శిక్షలు పడవు కదా, బెయిల్ మీద తిరుగుతాడు. ఒక జడ్జి గారు కూడా ఏంట్రా బాబుని అడగడం ఎందుకు వచ్చిందండి మనకని వాళ్ళు మనకు ఇప్పుడు కందకలేని దొరకదు కత్తి పెట్టుకుంది ఈ చట్టం గట్ట ఎందుకంటే మనకి వాళ్ళు ఏదో పడుతున్నారు పొట్లను తీసుకుని వదిలేద్దాం అనుకుంటారు వాళ్ళు. ఇవన్నీ తెలిసినోడు కాదు, ఇవన్నీ తను కూడా చేయించినోడే కదా, అందుకని ఆడు ఎలాగ మాట్లాడడం అన్న ధైర్యంతో అతను చూసాడు. ఇతరు కూడా నంగనాచి లాగా ఆ క్వార్టరీ నన్ను రానివ్వట్లేదు అంటున్నాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి కాదు వీళ్ళే చేస్తున్నారు అంతా అని చెప్తున్నాడు తప్ప, అసలు మూలం జగన్ రెడ్డి అతని వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రం 10 ఏళ్ళు 25 ఏళ్ళు అనుకుపోయింది, నా మనసు వికలమైపోయింది, నా బాధగా ఉందని అంటలేదు, మాట వరుసకు కూడా అంటలేదు. ఇప్పుడు ఎవడన్నా కనీసం లోపల ఎలా ఉన్నా బయటికి అయ్యో నా రాష్ట్రం నా ప్రజలు పాడైపోయారు బాబు అని చెప్తారు కదా, అలా కూడా చెప్తలేదు. మొన్న మధ్య ప్రెస్ మీట్లో కూడా నేను ఒక మెట్టు దిగాను, ఆ మెట్టు మీదకి ఆ కోటరీ ఎక్కాలనుకున్న వాళ్ళు పెరిగారు, నేను దిగిపోతున్నాను, వాళ్ళు మెట్టుకి నేను మెట్టు దిగిపోతున్నానని బాధపడ్డాడు. కానీ భూములని తాగడెట్టేసుకున్నాడు, సచివాలయాన్ని తాగడెట్టేసాడు, ఋషికొండను కొల్లగొట్టేసాడు, తెగ దుబ్బేశారు, పీకలు కోసి చంపేశారు, ఇంటికి డెలివరీ ఇచ్చారని బాధపడతలేదు. నన్ను టచ్ చేసుకుంటుంటే కంగారు పెట్టేశారు, నా బాత్రూమ్ కమోడ్ తీసేశారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కదా. మరి ఇప్పుడు ఈ పాత్రను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏమీ లేదండి, విద్రోహి అతను. ఎవరికైనా రాష్ట్రానికి, జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు గారికి అందరికీ ద్రోహి అతను. జగన్మోహన్ రెడ్డికి కూడా అందరికీ ద్రోహి అతను. ఎందుకంటే అలాంటి వ్యక్తులు సమాజంలో తిరగడానికి అర్హత లేదు, వాళ్ళ పాపాలకి నిష్కృతి లేదు, ప్రాయశ్చిత్తము పరివర్తన ఏం పడినా కానీ వాళ్ళకి వాళ్ళు అసలు అన్నీ మానేసేసాడు. శుభ్రంగా హిమాలయాలు గట్టా పోయి అక్కడ వెళ్తా సంచినట్టు దుంపలు అడ్డుపోయి తింటా కూర్చోవాలి తప్ప వాళ్ళకి బయటకు వచ్చి మాట్లాడతాం తప్పలేదు. వాస్తవానికి అదే చేస్తున్నా అని అంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నాడో, నా దుంపలు కాల్చుకుంటూ కుదరదు, తేనె పట్టుకుని తేనెలో ముంచు తింటాను అంటున్నాడు. తర్వాత ఏమంటాడు, తేనె అందిస్తానికి ఎవరో ఒకరు కావాలంటాడు. ఇక్కడ గట్టి రాయిలాగా ఉంది, నేల బాగోలేదు పరుపుదండి అంటాడు. ఆ టైప్ మనిషి అతను. వ్యవసాయం చేస్తున్నాడు, ఇంకేం చేస్తున్నాడు, ఇక్కడ టాటర్ అది ఇచ్చి పంపించాలి కదా మనం. అతను వెళ్ళకపోతే మనం ఇచ్చి పంపించాలి ఈ ప్రభుత్వం. ఇక్కడ చెయ్యి, వ్యవసాయం చెయ్యి అని చెప్పేసి, కూరగాయలు పండించు అని చెప్పాలి. ఇంత అట్టగోలుగా వెళ్ళాలండి ప్రభుత్వం. అలా చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేసాడు, అది ఏదో జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగాడని మనం సంతోషపడతామంటే మనం జరుచుకున్నట్టే. అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలంటే ఈ ప్రభుత్వం ఒక విభాగాన్ని పెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళు డీల్ చేయడానికి మాట మార్చిన వాళ్ళ గురించి మాట్లాడి ఆ పార్టీలు ఈ పార్టీలో వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ లేకుండానే ఉంటుందా విజయసాయి ఇంటెలిజెన్స్ లేకపోతే సిఐడి, సిబిఐ, లేకపోతే ఏసీబీ, ఇవన్నీ కూడా వాటిని అదిలించి కూడా కరెక్ట్గా ఉండాలండి. వాళ్ళు బాస్ ఉంటాడు కదా, ఎస్పీలు, డిఐజీలు, డీజీలు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కరెక్ట్గా సిస్టమ్ అంతా పనిచేయాలి. ఎక్కడో చోట బోల్ట్ లూజ్ అయితే పోతుంది. ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి కూడా గతంలో కోటరీలో ఉన్నవాడే. కోటరీ కదా, అతనే ఉండేవాడు. ఎవరు ఉండేవాడు? ఇప్పుడు కోటరీని తప్పించండి, బాగుపడండి అని జగన్ సలహాలు ఇస్తున్నారు. మారువేషంలో వచ్చి రండి అది ఇది అంటున్నారు. మారువేషంలో వచ్చాడు ఇప్పుడు ఒకవేళ జగన్లో ఉన్నాడు ఏంటని కొట్టేస్తారండి జనం. పొరపాటుని వేషం మీసం గట్ట ఊడిపోయింది అనుకోండి, మీసాలు వచ్చిన సూపుడికాయ పెట్టుకెళ్తారు కదా, ఉలిపిరికాయ అలాంటివి పెట్టుకుని వెళ్తారు కదా. మారువేషం అంటే అది ఊడిపోయింది అనుకో, కాబక్కనే ఈ చేతులు పిసుకునేటప్పుడు ఓరి మీరు బలి దొరికేటరా బాబు, టప్పటప్పని ముసుకేసి నాలుగు పీకేసి పోయారు అనుకున్నాడు. అక్కడ ఏం చేస్తాడు? ఆ 1000 మంది సెక్యూరిటీతో అతను మారువేషం వేసి కుదురుతుందా? అతను అధికారంలో ఉన్నప్పుడే ధైర్యంగా బయట, అంత ధైర్యవంతుడు అతను పిరుకోడు అతను. వాళ్ళని చూసి వీళ్ళు భయపడతారు, వీళ్ళు అంతకన్నా పిరుకోడు. మిగతా వాళ్ళు అతను చూసి ఎవడైతే భయపడుతుంటే వాళ్ళు. నేను ఎప్పుడో చెప్తాను, పరమ పిరుకోడరా బాబు, అతను బుద్ధి వక్రం.
మీరే అన్నారు కదా సార్ ఇప్పుడు ఏదో రిజర్వేషన్ లేకుండా అవును. టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, ఎవడో చూసినాడు ఆ చెట్టు ఎక్కువ లేకపోతే కరెంట్ షాక్ కొట్టి ఏదో పోతాడు. ఇప్పుడు అలా కదండి, ఆ సిస్టమ్ అంతా రెడీగా ఉన్నప్పుడు నా వెనకాల మీరు ఒక ఈ గది నిండా డబ్బులు పెట్టేసి కూర్చోమనండి, ఈ ప్రపంచంలో నాకన్నా శక్తివంతుడు ఉండడు. ధనం మూల విధం జగత్తు, మనిషిని నడిపించే ధనం ఇంధనం ధనం అండి. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చి కోటరీ అని చెప్పబడుతున్న కొంతమందిని పక్కన పెట్టేస్తే విజయసాయి రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పనిచేస్తాడా, లేకపోతే వైసీపీ గెలుపు కోసం పనిచేస్తాడా? విజయసాయి రెడ్డి వెళ్ళి తన పాత స్థానాన్ని మళ్ళీ నాకు ఇవ్వండి, లేకపోతే ఇస్తే కనుక అక్కడ కూర్చొని పనిచేయాలనుకుంటున్నాడు. విజయసాయి రెడ్డి ఏమంటున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు బ్యాటరీలతో పనిచేసే ట్రాన్సిస్టర్ అని చెప్తున్నాడు. నా బ్యాటరీ నన్ను మార్చేసి ఇంకో బ్యాటరీ వేసుకున్నాడో అని చెప్తున్నాడు. నాది ఎవరెడ్డి బ్యాటరో అదేమో నిప్పో బ్యాటరీ వేసుకున్నాడో నన్ను పక్కన పెట్టేసాడు, ఎవరెడ్డి బ్యాటరీ బాధపడుతుంది ఏంటండి. అది మార్చేసి మళ్ళీ నన్ను వేస్తే పాటలు అయ్యే వస్తాయి ఎవరిని మార్చినాయి కానీ. కారణం ఏంటి? రేడియో మారదు కదా, బ్యాటరీలు మారుతాయి కానీ. అవునా కదా? ఈ బ్యాటరీ ఉన్నా అలాగే పనిచేస్తుంది పాటలు, ఈ బ్యాటరీ వేసినా అలాగే పనిచేద్ది. కాబట్టి ఆ ట్రాన్సిస్టర్ ఆ పాటలే పాడుద్ది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, లేకపోతే ఆకాశవాణి కడప కేంద్రం, లేదా ఆకాశవాణి న్యూఢిల్లీ కేంద్రం వార్తలు చదువుతున్నది దుగ్గరాల పూర్ణయ్య, ఈ టైప్ ఎవరో ఒక మాట్లాడతారు. బ్యాటరీ మార్చినంత మాత్రం కొప్పుల సుబ్బారావు అన్నా వెంకటరావు అని వచ్చేది కదా. అంటే ఒరిజినల్గా అసలు వేషం అసలు మారాల్సింది అతను. ప్రజల పట్ల సానుకూలంగా పరివర్తన పశ్చాత్తాపం చెంది నేను రాజకీయాలు మానేస్తున్నానంటే చాలు అతను. ఎవరు? జగన్. ఓకే, పార్టీని మూసేస్తున్నాను, రాజకీయాలు మానేస్తున్నాను, మీరు తలకాయ ఎప్పుకు పొండరా బాబు, నేను జైలు శిక్ష అనిపించేస్తున్నాను అనలే అతను అంతటా వాలంటరీగానే. అలాగ అంటాడని చూస్తున్నాడేమో అనుకుంటున్నాను ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. అతను అలాగ అంటాడని చూస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు చట్ట ప్రకారం వెళ్తారు. చట్ట ప్రకారం వెళ్తామంటే నేరస్తులకు కూడా అవకాశం ఇస్తుంది చట్టం, కసపుకే కూర్చోబెట్టి పొలవబెట్టినట్టు. మన ప్రజాస్వామ్యం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంత సౌందర్యాన్ని తట్టుకోలేకపోతున్నాం మనం, ఈ బ్యూటీని తట్టుకోలేకపోతున్నాం మనం. ఎందుకంటే మొన్న జగన్ హయాంలో ప్రజాస్వామ్యం అందంగా లేదు, వికృతంగా మారిపోయింది. అది ఆలోచించుకోవాలి.